శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ కెవి లక్ష్మణరావు గారు రాసిన మార్నింగ్ వాక్ అనే కథను విందాం. ఈ కథ గోదారమ్మ సాక్షిగా అనే కథల సంపుటి నుంచి సేకరించటం జరిగింది. ఒక్కోసారి ధృతరాష్ట్రునిలా నేను, గాంధారిలా నీరజ వాడిపై గుడ్డిగా ప్రేమను కురిపిస్తున్నామా, దుర్యోధనుడికి వాడికి తేడా లేదనిపించేది అనే ఈ మాటలు కథలో మీకు ఒక సందర్భంలో వినిపిస్తాయి. కానీ మార్నింగ్ వాక్ అనే శీర్షిక ఉన్న ఈ కథకి, ఈ కథలోని మాటలకి సంబంధం ఏమిటో అని ఆలోచిస్తున్నారా? తప్పకుండా అర్థమవుతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా వింటే. మరిక కథలోకి వెళ్దామా? పక్షుల కిలకిలారావాలు, పిల్ల కాలువ గలగలలతో, ఇంకా మంచు పూర్తిగా కరగని వేళ రోడ్డుకి ఇరువైపులా వరిపొలాలు, వాటిపైన కప్పిన తెల్లటి మంచు దుప్పటి అందాలని చూస్తూ, ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ, ప్రభాత సూర్యునికి ఆహ్వానం పలుకుతూ ఉదయమే నడిచే నడక మనిషికి భగవంతుడు ఇచ్చే కానుక, చక్కటి ఆరోగ్యానికి ప్రతీక. నా మటుకు నాకు మార్నింగ్ వాక్ అంటే చాలా ఇష్టం. ఆ సమయంలో బాధలు, బాధ్యతలు గుర్తుకురావు. పచ్చని పైరగాలి వీస్తూ ఉంటే వరి పైరు నాతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే అన్ని బాధలను మర్చిపోయి మార్నింగ్ వాక్ పూర్తి చేస్తూ ఇంటికి వస్తుండగా అరుణ్ గుర్తొచ్చాడు. నీరజకు నాకు పెళ్ళైన చాలా ఏళ్లకు పుట్టినవాడు కావడంతో బాగా గారంగా పెంచాం. వాడే మా బలం అనుకున్నాం. ఇప్పుడు వాడే మాకు బలహీనమయ్యాడు. వాడిని ఎంబీఏ చదివించి బిజినెస్లో పెట్టాలని నా కోరిక. కానీ వాడి తెలివితేటలకు బిఏ 5 ఏళ్లకయ్యింది అనిపించాడు. సరదాలు, సంతోషాలు, ఫ్రెండ్స్, షికార్లు, వీటి మీద పెట్టిన శ్రద్ధలో 10వ వంతు కూడా చదువు మీద పెట్టలేదు. ఇష్టపడకపోయినా వయసొస్తుంది, కానీ కష్టపడితేనే ఉద్యోగం రాదని నేనెన్నిసార్లు చెప్పినా వాడు వింటేగా. నేను టీచర్గా రిటైర్ అయ్యాను, కానీ అరుణ్ అటెండర్గా కూడా స్థిరపడలేదు. ఒకరోజు ప్రేమించానంటూ ఒక అమ్మాయిని మా ముందుకి తీసుకొచ్చాడు. ఈ అమ్మాయి అనాథ, నా క్లాస్మేటు, మేం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అన్నాడు అదేదో ఘనకార్యంలా. నాకు నీరజకి గొప్ప షాక్ ఇది. కన్నవాళ్లకి కనీసం మాట మాత్రం చెప్పలేదు. సంపాదన లేనివాడికి సంసారం కావాల్సొచ్చింది. హేరా అరుణ్, ప్రేమకి 2 మనసులు చాలరా, బతకడానికి 4 డబ్బులు కావాలి. పెళ్ళయ్యాక జీవితాన్ని నెట్టుకురావాలంటే జీతం కావాలి. నీకు ఉద్యోగం సద్యోగం లేదుగా, ఎలా పోషిస్తావు? అడిగాను వచ్చిన ఆవేశాన్ని అణుచుకుంటూ. నారు పోసినవాడు నీరు పోస్తాడంటారు. కన్నవాళ్లకి బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను బతికున్నంతవరకు నా బాధ్యతంతా మీదే, నన్ను కన్నారుగా అన్నాడు వాడు నిర్లక్ష్యంగా. వాడి గదిలోకి పోయి తలుపేసుకున్నాడు. జీవితమంటే వీడికింత బాధ్యతారాహిత్యమా? వీడినే కాకుండా వీడి కుటుంబాన్ని కూడా నేనే పోషించాలా అన్నాను నీరజతో నీరసంగా. మొన్నటి వరకు వేరండి, ఇప్పుడు వాడికి పెళ్ళయ్యింది. భార్య ఎదురుగా వాడినేమీ అనకండి. పోను పోను వాడికే బాధ్యతలు తెలుస్తాయి, కాస్త ఓపిక పట్టండి అంటూ నీరజ ఊరడించింది. ప్రేమ ఒక్కటే అయినా పిల్లల విషయంలో తల్లి తండ్రి ఆలోచనలు వేరుగా ఉంటాయని నీరజ మాటలతో అర్థమైంది నాకు. రోజులు పరిగెడుతున్నాయి. మార్పు వాడి ప్రవర్తనలో రాలేదు, కానీ ఒక బిడ్డకి తండ్రి మాత్రం అయ్యాడు. ఒకరోజు, నాన్న బిజినెస్ పెడతాను, డబ్బు కావాలి అన్నాడు. ఇప్పటికైనా స్థిరపడతాడని ఆశించాను. రిటైర్ అయ్యాక వచ్చిన సొమ్ములో చాలా భాగం నీకే పెట్టుబడిగా ఇచ్చేశాను కదరా అని అంటూ నా దగ్గర ఉన్న సొమ్ములో చాలా భాగం వాడికిచ్చాను మళ్ళీ. ఒకసారి అనిపించేది, ధృతరాష్ట్రునిలా నేను, గాంధారిలా నీరజ వాడిపై గుడ్డిగా ప్రేమను కురిపిస్తున్నామా అని. దుర్యోధనుడికి వాడికి తేడా లేదనిపించేది. ఆ భయంతోనే వాడితో ఒకసారి యుద్ధమే చేశాను. వాడి కుటుంబంతో సహా వేరుగా ఉండమని వెళ్ళగొట్టాను. తొందరపడ్డారేమోనండి అంది నీరజ నీరసంగా. నీరజ కొడుకుపై ఇంకా మమకారం చంపుకోలేకపోయింది. నేను నీరజకేసి సీరియస్గా చూశాను. ఇప్పటికే ఆలస్యం చేశాను, ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయి, నాతో చర్చించకు అన్నాను కోపంగా.
గతంలో ఎప్పుడూ నాలో అంత కోపాన్ని చూడని నీరజ ఇక మాట్లాడలేక మౌనాన్ని ఆశ్రయించింది. ఆ రోజు నుండి అరుణ్‌కి నాకు మధ్య మాటల్లేవు. నేను మార్నింగ్ వాక్‌కి వెళ్ళినప్పుడు మాత్రం వాడింటికొస్తున్నాడని అర్థమైంది. నీరజను ఆ ఇల్లు అమ్మేసి వాడికి సగం డబ్బు ముట్టచెప్పాలని రోజూ బెదిరిస్తున్నాడట. వేరు పెడితే మారతాడు అన్న నా ఆశ హడియాసే అయ్యింది. ఎంతోమందికి చదువు చెప్పి దారి చూపించిన నేను కొడుకుని సరైన దారిలో పెట్టుకోలేకపోయాననుకున్నాను. నాకు తెలియకుండానే నేను మానసికంగా నరకాన్ని చూస్తున్నాను. ఈరోజు కూడా వాడు వచ్చినట్టున్నాడు. మార్నింగ్ వాక్కి వేసుకున్న షూస్ విప్పుతూ వాడి చెప్పుల్ని చూశాను. ఇంట్లో నుంచి గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి. నేను రావడం గమనించే వాడు నాకు వినపడేలా, ఇల్లు అమ్మకపోతే కనీసం 5 లక్షలు ఇవ్వండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ నా పక్కనుండే నన్ను విసురుగా చూస్తూ వెళ్ళిపోయాడు. నీరజ గుండె పగిలేలా ఏడుస్తోంది. ఏమండి, కొడుకు కసాయిలా హృదయం లేకుండా మాట్లాడుతున్నాడండి అంటూ కన్నీళ్లతో నా ఒడిలో వాలుతూ దీనంగా అంది. తప్పు మనది నీరజ. పిల్లలను ప్రేమగా పెంచాలి, గారంతో కాదు. లేకపోతే వాళ్ళు కన్నవారికి భూమికి కూడా భారంగా తయారవుతారు. పరిష్కారం మన చేయి దాటిందనిపిస్తోంది. కాలం మీద భారం వేయడమే అంటూ నీరజని ఓదారుస్తూ అన్నాను. నీరజకు తన కొడుకు దగ్గరగా లేడన్న బెంగ ఎక్కువైనట్టుంది. నేను వాడిని వేరు చేసి శిక్ష వేస్తే బెంగతో నీరజ కృంగి కృశించి గుండెపోటుతో మరణించి నన్ను ఒంటరిగా జీవించమని శిక్ష వేసి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు అరుణ్ మౌనంగా ఉన్నాడు కానీ నన్ను వాడి దగ్గరికి రమ్మని చెప్పలేదు. వెళ్ళగొట్టిన నేను వాడిని తిరిగి రమ్మనమని చెప్పే ధైర్యమూ చేయలేదు. రోజులన్నీ స్తబ్దుగా గడుస్తున్నాయనిపించింది. ఆ రోజంతా నాలో బాధ ఎక్కువైంది. భారంగా గడిచింది. కలత నిద్రపోయాను. తెల్లవారుజామునే లేచాను. నాకెంతో ఇష్టమైన మార్నింగ్ వాక్కి బయలుదేరాను. అరుణ్ గురించి బాధ ఈరోజు ఎక్కువగా గుర్తొస్తున్నాడు. బలవంతంగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ముందుకు నడుస్తున్నాను. ఇంకా ముసురుకున్న చీకట్లు, సరిగ్గా వెలగని వీధి బల్బులు, దుప్పటిలా పరుచుకున్న మంచు అన్నీ కలిసి దారీతెన్నో కనపడకుండా చేస్తున్నాయి. వాతావరణంలో మార్పు చేత నాలో అనాసక్తి, నిరుత్సాహం రెండూ ఒక్కసారిగా ఆవహించాయి. వెనక్కు వెళ్ళిపోదామా అనుకునేంతలోనే ఒక వ్యక్తి సార్ అంటూ పిలవడం వినిపించి చేతిలోనున్న సెల్తో ఫ్లాష్ లైట్ వేశాను. సూటు బూటు వేసుకుని దొరబాబులా ఉన్న ఒక వ్యక్తి నా వైపు కంగారుగా పరిగెడుతూ వస్తున్నాడు. చూస్తే నాకన్నా పెద్దవాడే అనిపించింది. అర్జునుణ్ణి శరణాగతి వేడుకున్న గయునిలా నా వైపు దీనంగా చూస్తూ నా 2 చేతులు పట్టుకున్నాడు. సార్, నేను ఒక బిల్డర్ కమ్ కాంట్రాక్టర్ని. ఒక పెద్ద కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం మంత్రి వద్దకు బయలుదేరాల్సొచ్చింది సార్. లంచంగా 20 లక్షలు అడిగాడు. అంతా బ్లాక్ మనీ కాబట్టి లిక్విడ్ క్యాష్తో బయలుదేరాను. ఆయాసం రావడంతో కొంచెం సేపు ఆగి తిరిగి చెప్పసాగాడు. సమయానికి డ్రైవర్ అందుబాటులో లేడు సార్. సమయం లేక నేనే ఒంటరిగా బయలుదేరాను. కాంట్రాక్ట్ కొట్టేయాలన్న టెన్షన్తో డ్రైవ్ చేస్తూ మార్నింగ్ వాక్ చేస్తున్న ఒకరిని గుద్దేశాను. పాపం, అతనెవరో అక్కడికక్కడే చనిపోయాడు అని చెబుతూ ఆగాడు. అపరిచితుడు మాటలు వినగానే ఉద్వేగంతో దూరంగా చూశాను. కొంచెం దూరంలో అతని కారు, ఆ కారు ముందు అతను ఢీకొట్టిన ఒక వ్యక్తి కాళ్ళు పడిన్నాయి. చాలా బాధనిపించింది. చెప్పండి అన్నట్టు అతని వైపు చూశాను. అతను మళ్ళీ చెప్పడం కొనసాగించాడు. వెళ్ళిపోవచ్చు సార్, కానీ మనసొప్పలేదు. నేరం ఎవరిమీదైనా వేసుకుంటే కావలసినంత డబ్బిస్తాను. నాకు ప్రెస్టీజ్ అవసరం, మరికొంతమందికి డబ్బు అవసరం. దేవుడిలా కనిపించారు. నేరం మీ మీద వేసుకున్నా సరే, లేకపోతే అలాంటి వ్యక్తిని చూపించినా సరే, మీరు కోరినంత డబ్బిస్తాను. సమయం లేదు అంటూ చెప్పుకుపోతున్నాడు. అసలతను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. నన్ను మన్నించండి, నా బాధను అర్థం చేసుకోండి సార్ అంటూ ఎంతో అభ్యర్థనగా అడిగాడు. అతడు చెప్పింది తప్పో ఒప్పో అనే విషయం పక్కన పెడితే చేసింది మాత్రం నేరం. ఒక వ్యక్తి బలి కావడం ఘోరం. కానీ నేను ఆలోచనలో పడ్డాను.
నేరం చేసిన వాడికి తగినంత డబ్బు ఇస్తాను అని అతను ఆఫర్ చేయడమే నా ఆలోచనకి కారణం కావచ్చు. నీరజలేని ఇంట్లో ఒంటరిగా ఉంటూ నేను సుఖపడింది ఏమీ లేదు. జైలుకెళ్తే వంట చేసుకోనవసరమూ లేదు. ఈ శేష జీవితం ఎక్కడున్నా ఒకటే. అరుణ్కి డబ్బు అవసరం తీరుతుంది. అప్పులు తీర్చలేక వాడు జైలుకెళ్ళక్కర్లేదు. వాడి పోరు ఉండదు అనుకున్నాను నేను. అతనిది అవసరం, నాది అవకాశం. ఇక నేను ఆలస్యం చేయలేదు. ఒక నిర్ణయానికొచ్చాను. ఎన్ని తప్పులు చేసినా కొడుకుపై ఆపేక్ష పోని ధృతరాష్ట్రునిలా 5 లక్షలు నాకివ్వండి, కారొదిలేసి వెళ్ళిపోండి, వెలుగొస్తే ఇద్దరికీ మంచిది కాదు అన్నాను నేను. మీరు నిజంగా దేవుడే సార్ అంటూ గబగబా 5 లక్షలు నా చేతిలో పెట్టి కారుని శవాన్ని వదిలేసి అతను మంచులో కలిసిపోతూ వెళ్ళిపోయాడు. నేను కారు దగ్గరికి నడుస్తూ అరుణ్ చేతిలో ఈ 5 లక్షలు పెట్టి కొంత భారాన్ని తగ్గించుకోవచ్చు అనుకున్నాను. జైలుకెళ్లాల్సిన కొడుకుని కాపాడడం కోసం జైలు పాలవుతున్నాను అనుకున్నాను మనసులో. మంచు తొలగిపోతోంది. నులివెచ్చని కిరణాలు మంచుని కరిగిస్తూ కారు మీద, ముందున్న శవం మీద పడ్డాయి. శవాన్ని చూడగానే దిగ్భ్రాంతికి లోనయ్యాను. కాళ్ల కింద భూమి రెండుగా చీలినట్లనిపించింది. అరుణ్కి నా పోలికల్లో వచ్చింది ఒకే ఒక్కటి, మార్నింగ్ వాక్ చేయడం. ఎప్పుడూ ముందుగా మార్నింగ్ వాక్ పూర్తి చేసేస్తాడు. ఇప్పుడు ఆలస్యం చేసినట్లున్నాడు. చేతిలో ఉన్న 5 లక్షలు జారిపోయి గాలికి ఎగిరి వాడి మీద పడ్డాయి. దుర్యోధనుడు ఒక్కసారిగా భీముని చేతిలో చనిపోయి బతికాడు. కాని ధృతరాష్ట్రుడు అది తలుచుకొని ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడ్చాడు. గుండె బరువెక్కింది. ఒక్కసారిగా నొప్పి మొదలైంది. స్ట్రోక్ వస్తోందని అర్థమవుతోంది నాకు. నా అరుపు నాకే వినిపించటం లేదు. అరుణ్ పక్కనే ఒరిగిపోయాను. కళ్ళు మూతలు పడ్డాయి. సమాప్తం. ఇదండి కథ. కథారవళి అనే కథకుల వాట్సాప్ గ్రూప్ 2023లో నిర్వహించిన కొసమెరుపు కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ఇది. పిల్లల పెంపకంలో తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా అని ఎవరైనా అడిగితే ప్రపంచంలో 75-80% మంది తల్లి ప్రేమే గొప్పది అని చెప్తారు. ఎందుకంటే తల్లి ప్రేమను వ్యక్తపరచగలదు. కానీ గుండెల్లో పిల్లల మీద ఉన్న ప్రేమను తండ్రి వాళ్ళ మీద చూపించేస్తే భవిష్యత్తులో వాళ్ళ గమనం తప్పుదారి పడుతుందేమో అని భయపడతాడు. నిజానికి తల్లి తండ్రి ఇద్దరూ ఒకే విధంగా ప్రేమిస్తారు. ఈ కథలో కొడుకు ఎంత కిరాతకుడో తెలిసి కూడా ఆఖరి నిమిషం వరకు అతన్ని కాపాడ్డానికే ఆలోచించాడు తండ్రి. ఎంత గొప్ప ప్రేమ కదా! ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కేవీ లక్ష్మణరావు గారు రాసిన బామ్మ చెప్పిన బాటలు, గోదారమ్మ సాక్షిగా, 2 ఉత్తరాలు, దృష్టి వంటి మిగిలిన కొన్ని కథలను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా వినండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.